బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ అయితే ముగిసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్లో చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక రెండో విడత భూసేకరణకు అయితే కేబినెట్ ఆమోదం పొందింది. మొత్తం మీద 44,000 ఎకరాల భూసేకరణను చేయడానికైతే కేబినెట్ ఆమోదించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతిని ఎంత వీలైతే అంత త్వరగా దానిని ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అయితే కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదివరకే 3 సంవత్సరాల లోపు, ఇంకా రానున్న 3 సంవత్సరాల లోపు మొత్తం అమరావతి రాజధాని అమరావతిని పూర్తి చేస్తున్నట్లయితే ఇటు చంద్రబాబు నాయుడు అలాగే కేబినెట్ అయితే ఇప్పటికే చాలాసార్లు చెప్తూ వచ్చింది. ఈ తరుణంలోనే మొత్తం కీలకమైన విషయాలు అయితే తీసుకున్నట్టు అర్థమవుతున్నది. ఇక ముఖ్యంగా వీటికి సంబంధించిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కి అయితే 22.19 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం చేసినట్లయితే అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా 15,182.98 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ 8,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 49వ సిఆర్డీ అథారిటీ సమావేశాల నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మున్సిపల్ శాఖ తీసుకునే కొన్ని ఆదేశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రాజధాని అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణాలను టెండర్లు దక్కించుకున్న సంస్థలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే 882.47 కోట్లతో జిఏడి టవర్, అలాగే 1487.11 కోట్లతో జిహెచ్ఓడి కార్యాలయానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటితో పాటు 1303 కోట్లు, అలాగే 1303 కోట్లతో ఇతర పరిపాలన భవనాలను నిర్మించడానికి టెండర్లు దక్కించుకోవడానికైతే వివిధ ఏదైతే కంపెనీలు ఉంటాయో వివిధ కంపెనీలకైతే కేబినెట్ ఆమోదం తెలిపినట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో ఈ కీలక అంశాలను అయితే వీళ్ళు ప్రతిపాదించారు. ముఖ్యంగా అలాగే ఏడాది పూర్తయిన సుపరిపాలన దినోత్సవానికి సంబంధించి కూడా మంత్రులు అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై కూడా రివ్యూ జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా చేయబోయే పనులు అలాగే తీసుకోబోయే సంక్షేమాల కోసం అయితే ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఏదైతే సూపర్ 6 లాంటి పథకాలను అమలుపరుస్తున్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అమలుపరుస్తున్న తీరునైతే ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఎస్ఐపిబి సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలు అయితే దానికి ఆమోదం తెలిపింది కేబినెట్. ఈ ప్రతిపాదనలతో మొత్తం రాష్ట్రంలో 28,000 కోట్లకు పైగా పెట్టుబడుల ప్రోత్సాహాలను అందించనున్నది. దీని ద్వారా దాదాపు 30,000 ఉద్యోగాలు అయితే ఆ కల్పనకైతే ప్రతిపాదన చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలను ఎలా తీసుకురావాలన్న దానిపైన కూడా తీవ్రమైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దానికోసం పలు కంపెనీలను కూడా టెండర్లకు పిలిచే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా రెండో విడత భూసేకరణ అనేది చాలా కీలకంగా మారింది. దాదాపు 44,000 ఎకరాల భూసేకరణకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం పరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి అంశాన్ని, అంటే ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకాలను, ప్రతి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కేబినెట్ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా ఇటు మంత్రుల అలాగే ఎమ్మెల్యేల రివ్యూలకు సైతం అక్కడ కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తుంది. వీటితో పాటు పలు ఏదైతే పరిపాలనకు సంబంధించి పలు అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరి మొత్తం మీద 3 సంవత్సరాల్లోనే అమరావతి రాజధానిని పూర్తి చేయాలని, దీనికోసం మంత్రివర్గము అలాగే ఎమ్మెల్యేలు దీనికి సంబంధిత పూర్తి అథారిటీ అయితే ఖచ్చితంగా అందరికీ ఉన్నదని చెప్పేసి తదితర కంపెనీలను కూడా టెండర్లకు పిలవాలని కేబినెట్లో కీలకమైన చర్చలు అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది.